కడప జిల్లాలో ఎన్నికల నగర ప్రారంభమయ్యింది. జిల్లాలో ఖాళీ ఏర్పడ్డ పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక ప్రక్రియ మొదలైంది. అందుకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉప ఎన్నికల సంగ్రామంలో ఏ పార్టీ పైచేయి సాధిస్తోంది వేచి చూడాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రస్తుతం ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పలు స్థానాలు కూడా విడుదల చేసింది. దాంట్లో కడప జిల్లా నుంచి కూడా 2 జడ్పీటీసీ స్థానాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఒకటి పులివెందుల జడ్పీటీసీతో పాటు ప్రస్తుతం ఏదైతే ఒంటిమిట్ట జడ్పీ స్థానం కూడా ఖాళీ ఏర్పడటంతో ప్రస్తుతం ఆ 2 స్థానాలు కూడా ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కూడా దాదాపు 30 తేదీ నుంచి కూడా ప్రారంభంగా ఉంది. ప్రస్తుతం మనం పులివెందుల ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ దాదాపు పులివెందుల జడ్పీటీసీ కొనసాగుతున్నటువంటి మహేశ్వర్ రెడ్డి కూడా రోడ్డు ప్రమాదంతో మరణించడంతో ఆ స్థానం దాదాపు ఖాళీగా ఏర్పడింది. దాంతోపాటు ఒంటిమిట్ట స్థానం నుంచి కూడా కొనసాగుతున్నటువంటి జడ్పీటీసీగా ఆకపాటి అమర్నాథ్ రెడ్డి కూడా కొనసాగుతూ ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో ఆయన రాజంపేట శాసనసభ్యుడిగా ఎన్నిక కావడంతో ప్రస్తుతం ఆ స్థానం కూడా ఖాళీ ఏర్పడింది. దాదాపు సంవత్సరం పైగానే ఈ 2 స్థానాలు కూడా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వంలో ఈ జడ్పీటీసీ స్థానాలతో పాటు మరికొన్ని ఎంపీటీ స్థానాలు, మరో 2 సర్పంచ్ స్థానాలతో మొత్తం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7 స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కూడా 30 తేదీ నుంచి కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఏదైతే పులివెందుల జడ్పీటీసీ స్థానంలో దాదాపు 6 పంచాయతీలు ఉన్నాయి. ఈ జడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియకు కూడా ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో స్థానిక ఎంపీడీఓ దాదాపు అంతా మొత్తం ఎన్నికల ప్రక్రియ కూడా దాదాపు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ 6 పంచాయతీల పరిధిలో వచ్చినటువంటి గ్రామాలు అలాగే ఓటర్లు తుది జాబితా కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 10,650 పైగానే ఓటర్లు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించేందుకు దాదాపు 12 తేదీ ఆగస్టు నెలలో 12 తేదీ పోలింగ్ ప్రక్రియలో తమ ఓటు హక్కు వినియోగించేందుకు ప్రస్తుతం ఎన్నికల సిబ్బంది కూడా సమాయత్తం అవుతున్నారు. అయితే ఇందుకు సంబంధించినటువంటి 15 పోలింగ్ స్టేషన్లతో పాటు యావరేజ్గా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 700 మంది కూడా ఓటర్లు పాల్గొనే విధంగా కూడా ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల సిబ్బంది కూడా పూర్తిగా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. మరి 30 తేదీ నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభంగా నేపథ్యంలో 1 తేదీ కూడా నామినేషన్లకు ఆ రోజు వేయనున్నారు. దాదాపు గత వైసీపీ హయాంలో ఏదైతే కడప జిల్లాలో ఏకీగ్రవాళ్ళు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. అందులో మొదటగా ఇటు పులివెందుల జడ్పీటీసీ స్థానం కూడా ఏకీగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎటువంటి ఎన్నికల ప్రక్రియ లేకుండానే ఈ మహేశ్వర్ రెడ్డి జడ్పీటీసీ పులివెందుల జడ్పీటీసీగా కూడా ఎన్నిక కావడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వంలో అటువంటి ఏకీగ్రవం మరోమారు తెర మీదకి వస్తుందా, లేదంటే ఎన్నికలకు ఇరు పార్టీలు కూడా కాలు దూవుతారా, ఎన్నికల ఇంతకు నామినేషన్ ప్రక్రియలో ఎవరు బరిలో నిలుస్తారు, ఎవరు విత్డ్రా చేస్తారంటే విత్డ్రా సమయానికి దాదాపు 5వ తేదీ వరకు కూడా ఎవరు బరిలో నిలుస్తారు, మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా చాలా సస్పెన్స్గా మారే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి 5వ తేదీ ఏదైతే చివరి రోజు ఉపసంహరణకు చివరి రోజు కాబట్టి ఆ రోజు 3 గంటల తర్వాత ఎవరు బరిలో ఉంటారో వాళ్ళు మాత్రమే తమ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా పూర్తిగా హక్కు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఎన్నికల హడావిడి కూడా ప్రస్తుతం ఒక పక్క కూటమి ప్రభుత్వం చాలా ప్రెషర్ తీసుకుంటుంటే, మరోవైపు ఏదైతే గత వైసీపీ హయాంలో మహేశ్వర్ రెడ్డి పులివెందుల జడ్పీటీసీ స్థానం నుంచి ఆయన ఏకీగ్రవంగా ఎన్నుకున్నారో ప్రస్తుతం అదే కుయుక్తులు పడుతుందా వైసీపీ కూడా అనేది కూడా ప్రస్తుతం పులివెందుల పట్టణంలో చాలా హాట్ టాపిక్గా మారిందని చెప్పి తెలుస్తుంది. ఇది ఇక్కడ పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక సంబంధించిన తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.